మనం 10వ పాఠం పద్యభాగంలో నీతి దోహే ఇప్పుడు చదవబోతున్నాం. ఈ నీతి దోహాల్లో అంటే నీతిని ఉపదేశించేటటువంటి పద్యాలలో దోహే అంటే 2 లైన్లు కలిగినటువంటి పద్యాలు. అందులో రహీం, బిహారీ వీళ్ళు ఇద్దరు ప్రాచీన కవులు. వీళ్ళ ద్వారా రాయబడినటువంటి దోహాలు మనం చదవబోతున్నాము. అయితే ముందుగా నీతి దోహా అంటే ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణగా ఇక్కడ ఒక పెద్ద పద్యం ఇచ్చారు. ఉన్ముఖీకరణ్ प्रेजेंटेशन। फल वाले जो तर होते हैं धरती तक नम जाते। तरु చెట్లు నమ్ జాతే వినయంగా వంగి ఉంటాయి. बिन फल वाले वृक्ष व्यर्थ ही अपने अखड़ दिखाते। బిన అంటే లేకుండా, బిన ఫల్ వాలే అంటే పండ్లు లేకుండా ఉన్నటువంటి చెట్లు. బనో వృక్ష ఫల్దార్ నమ్రతాసే జీవన సరసావు. అంతవరకు చెట్టుకు సంబంధించినటువంటి ఒక ఉదాహరణ. फल वाले जो तर होते हैं धरती तक नम जाते। పండ్లు కాసినటువంటి మామిడి చెట్లు, జామ చెట్లాగా పండ్లు కాసినటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో అవి బాగా వంగి భూమాత దగ్గరికి వచ్చినట్టు, భూమి మీదకి వంగినట్టుగా వినయంగా ఉంటాయి పండ్లు కాసేటటువంటి చెట్లు. బినఫల్ వాలే వృక్ష పండ్లు లేనటువంటి చెట్లు ఉన్నాయి కొన్ని, వాటికి అవి వ్యర్థ హీ అప్ని అఖడ దిఖాతే. వ్యర్థంగా అవి నిగుడుతుంటాయి, అంటే బాగా ఎత్తుగా ఉంటాయి, ఆకులు మాత్రమే ఉంటాయి. అలాంటి చెట్లు ఏదో మేము గొప్ప అన్నట్లుగా నిగుడుతుంటాయి, పండ్లు లేని చెట్లు. బనో వృక్ష ఫల్దార్ నమ్రతాసే జీవన సరసావు. మనకి నీతి చెప్తున్నారు, పండ్లు కలిగినటువంటి వృక్షంలాగా నువ్వు ఉండు, వినయంగా నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో అని. ఇక ఆ తర్వాత 3 లైన్లు. बुलबुल मीठा बोले कोयल प्यार सभी से पाए, पर कौवे की बोली उसको अपमानित करवाए। बुलबुल कोयल बनो न बोली कौवे की अपनाओ. ఇక్కడ బుల్బుల్ అంటే ఇప్పుడు అరబ్ కంట్రీస్లో బుల్బుల్ ఉంటుంది. అది ఎలాంటిది అంటే ఆ పక్షి మనకి ఇక్కడ కోకిల పక్షి లాంటిది. బుల్బుల్ కమ్మగా పాడుతుంది. అట్లాగే మన దేశంలో కోయల అంటే కోకిల అందరినీ ఆకర్షించి అందరి ప్రేమని పొందుతుంది. కానీ కవ్వేకి బోలి కాకి పాట, కాకి అరుపు అది విన్నవాడు చీచి అంటుంటాడు. అంటే కాకి యొక్క పాట దాన్నే అవమానిస్తూ ఉంటుంది, దానికే అవమానం జరుగుతూ ఉంటుంది. అందుకని నీతి ఏం చెప్తున్నారు 3వ లైన్లో? బుల్బుల్ కోయల్ బను
నువ్వు బుల్బుల్లాగా కోకిల్లాగా ఉండు. కాకి యొక్క మాటని, కాకి యొక్క అరుపుని నువ్వు స్వీకరించబాకు. ఇది ఎగ్జాంపుల్. నీతి ఇందులో మనకేంటంటే కాకిలాగా అసహ్యంగా అరుపులు అరవద్దు అని, కోకిల్లాగా తీయగా పాడమని చెప్పినని ఇందులో నీతి. అప్పుడే నిన్ను 10 మంది మెచ్చుకుంటారు, అందరూ ప్రేమిస్తారు అనేది నీతి. పై దాంట్లోనేమో పండ్లు కలిగినటువంటిది అంటే ప్రజలకు ఉపకారం చేసేటటువంటి చెట్లు వంగి వంగి ఉంటాయి, వినయంగా ఉంటాయి. ఏ పళ్ళు లేనటువంటి ఒట్టి ఆకులతో ఊగుతూ ఉంటుంది, పైకి ఎత్తుగా ఉంటుంది. దానివల్ల ఎవడు ఏమి తినడు, ఎవడికి నీడ కూడా రాదు. అట్లా వాటిల్లో రెండిట్లో నువ్వు పండ్లు కలిగినటువంటి చెట్టులాగా ఉండు అని నీతి. ఇకపోతే మనం ఫస్ట్ రహీంలో వద్దాం. ఆయన జీవించిన కాలం 1556 నుంచి 1626, 70 సంవత్సరాలు జీవించాడు రహీం ఖానా. రహీం సత్సయి. ఆయన పుస్తకాల పేర్లు బర్వై, నాయికా భేద్, శృంగార్ సోరఠ్, సంస్కృత, అరబీ, ఫార్సీకే విద్వాన్ थे. రహీం గారు సంస్కృత భాషలో, అరబు భాషలో, ఫార్సీ భాషలో పండితులు. అక్బర్కే మిత్ర. ఒకానొకప్పుడు హిందుస్థాన్లో బాద్షా, ముస్లింలకి అక్బర్ దేవుడితో సమానం. అక్బర్ అంటే ఎలాంటి రాజు అంటే మసీదుల్లో ముస్లింలు నమాజ్ చేసేటప్పుడు అల్లాహో అక్బర్ అంటారు. అటువంటి అక్బర్ చక్రవర్తికి ఈ రహీం గారు మిత్రుడు, ప్రధాన సేనాపతి మంత్రి. అక్బర్ దగ్గర ముఖ్య సేనాపతిగా ఉండేవాడు, మంత్రిగా ఉండేవారు, ఒక మిత్రుడిగా ఉండేవాడు అక్బర్ మహారాజుకి. ఆయన చెప్తున్నారు, 2 దోహాలు ఇక్కడ ఉన్నాయి ఆయన రాసిన వాటిల్లో. ఫస్ట్ది, కహి రహీం సంపత్తి సగే बनत बहुत बहुरीता विपत्ति कसौटी जे कसे तेई सांचे मीत. రహీం చెప్తున్నారు, సంపదలు ఉన్నప్పుడు అందరూ అయిన వాళ్ళే ఎన్నో విధాల తయారై వస్తారా. నేను ఈ తమ్ముడిని, మీ అన్నని, మీ చిన్నాన్నని, మీ బాబాయిని, వాడిని వీడిని అని చెప్పుకొని అందరూ సంపదలు ఉన్నప్పుడు దగ్గరకు వస్తారు, అందరూ అయిన వాళ్ళే అవుతారు. విపత్ కసౌటి జే కసే తే సాంచే మీత్ హై. విపత్తి ఆపద, కసౌటి గీటురాయి, కసే గీటురాయి మీద ఆపదలు వచ్చినప్పుడు, ఆపదలు అనేటటువంటి గీటురాయి మీద ఎవరైతే గీత పెట్టి చూస్తే కరెక్ట్గా నిలుస్తారో వాళ్ళే నిజమైన మిత్రులు. తేయి సాంచే మీత్, వాడే నిజమైన మిత్రుడు. సాంచే మీత్ నిజమైన మిత్రుడు, సచ్చే మిత్ర. తేయి వేహి వాళ్ళే. అంటే మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కష్టం వచ్చినప్పుడు సహాయం చేసేవాళ్ళు ఎవరు? ఓహో వీళ్ళే నా వాళ్ళు. కొట్టేప్పుడు మేము అట్లా, మేము ఇట్లా అని చెప్పిన అనుకుని డబ్బులు ఉన్నప్పుడు అందరు చుట్టూ మూపుతారే, వాళ్ళు మనవాళ్ళు కాదు. డబ్బు కోసం వచ్చిన వాళ్ళు, బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లే వాళ్ళు. ఇక రెండోది, రహిమన్ పానీ రాఖియే. పానీ అంటే 3 అర్థాలు ఉన్నాయి. పానీ అంటే నీరు, పానీ అంటే మెరుపు,
పానీ అంటే పరువు, గౌరవం. అందుకని రహీం చెప్తున్నాడు, ముగ్గురికి 3 సలహాలు. రహీం చెప్తున్నాడు, పానీ ఉంచుకోండి, బిన పానీ సబ్ శూన్. ఈ పానీ లేకుండా మిగతా అంతా కూడా శూన్యం. ఏంటి పానీ అంటే? పానీ గయేన ఊబరై మోతి మానుషు చూన్. ఈ పానీ లేకపోతే నా ఊబరై అంటే ఉద్ధరించబడం, అంటే బాగుండవు. ఎవరు బాగుండవు? మోతి ముత్యం. మెరుపు లేకపోతే, ఈ పానీలో 3 అర్థాలు ఉన్నాయి అని చెప్పాను కదా, మెరుపు, గౌరవం, నీరు. ఈ నీరు లేకపోతే బాగుండదు. ఏంటి? ముత్యం. పానీ అంటే మెరుపు. మెరుపు లేని ముత్యం వ్యర్థం. పరువు లేని మనిషి వ్యర్థం. నీళ్లు కలపకపోతే సున్నం వ్యర్థం. సున్నం పనికిరాదు. నీళ్ళు కలిపితేనే కదా మనం గోడ కట్టేది. ఇప్పుడు సిమెంట్ కలుపుతున్నారు అనుకోండి, వెనకటి రోజుల్లో మట్టి గోడలు, సున్నం. అప్పటికి రహీం గారి కవిత్వాలు 2 దోహాలు అయినాయి. నెక్స్ట్ బిహారీ కూడా చాలా నీతి కవిత్వం రాసేటటువంటి వారు. 1595లో పుట్టారు, 1663లో చనిపోయారు. అంటే 68 ఏళ్ళు. రహీం కంటే 2 ఏళ్ళు తక్కువ వయస్సు. ముఖ్యమైన రచనలు బిహారీ సత్సయి प्रत्येकम इसके दोहे नीति परक होते हैं। इनके दोहों के लिए गागर में सागर भर देने वाली बात कही जाती है. ముఖ్యం ఏంటంటే వీరి యొక్క దోహాలు నీతిపూర్వకంగా ఉంటాయి, నీతిని బోధించేవిగా ఉంటాయి. వీరి దోహాలకి మనం ఒక బిరుదు ఇవ్వచ్చు. గాగరమే సాగర్. గాగర్ అంటే కుండ, సాగర్ అంటే సముద్రం. కుండలో సముద్రాన్ని నింపినట్లు, అంటే ఒక చిన్న మాటలో ఎంతో ఉపదేశం చేసినట్లు. అట్లాంటి కవి అని వీరి గురించి చెప్పచ్చు. మొదటి దోహ, కనక కనకతై సౌగుని మాదకత అధికాయ్. కనక్ అంటే 2 అర్థాలు. కనక్ అంటే బంగారం, కనకం. తెలుగులో ఏవయా కనకమా కాంచనమా అంటారే, బంగారం. కనక్ అంటే ఇంకొక అర్థం ఉమ్మెత్తకాయ. ఉమ్మెత్తకాయ తీసుకొచ్చి మనం తింటే, దాన్ని నలగొట్టి తింటే భలే మొత్తెక్కుద్ది. మనిషికి సారాయి తాగితే మొత్తెక్కినట్టే. సౌగుని 100 రెట్లు మొత్తెక్కుద్ది. మాదకత అధికాయ, మత్తు ఎక్కువైపోద్ది. ఎట్లా? ఊహి ఖాయే బౌరాయ్ జగ. బౌరాయ్ అంటే పాగల్. అది ఇది ఉమ్మెత్తకాయ తింటే జగ బౌరాయ్, మనుషులు పిచ్చోళ్ళు అయిపోతారు. నిజంగా ఇహి పాయే బౌరాయ్. ఇహి అంటే ఇది బంగారం, కనక్. 2 కనక్కే. బంగారాన్ని పొందగానే, బంగారం దగ్గరికి రాగానే వీడు పిచ్చోడు అయిపోతాడు. అంటే డబ్బులు వస్తే మనుషులు పిచ్చోళ్ళు అయిపోతారని. అది తింటేనే పిచ్చోళ్ళు అవుతారు, ఇది ఊరికి దగ్గరకు వస్తేనే పిచ్చోళ్ళు అవుతారు. అంటే 2 ప్రమాదకరమైనయే. రెండవది నరకి అరు నల నీరికి. నరుడు యొక్క అంటే మనిషి యొక్క పరిస్థితి కానీ, మరియు కుళాయిలో నుంచి వచ్చేటటువంటి నీరు, నల్ అంటే ట్యాప్, కుళాయిలో నుంచి నీరు జారిపడుతుంటే ఎలా ఉంటుంది దాని పరిస్థితి. గతి ఏకై కర్ జోయ్. మనం
ఆలోచిస్తే ఈ రెండింటి యొక్క పరిస్థితి ఒకటే. जेतो नीचो है चले तेतो ऊंचे होय. అంటే నరుడు ఎట్లాగైతే కింద కింద పడుతూ ఉంటాడో వాడు అలాగే మళ్ళా తూతు ఉంచో హోయ్, వాడు అలాగే ఉన్నతుడైపోతాడు. అంటే మనిషి ఎట్లయితే వినయంగా ఉంటాడో వాడు అంత ఉన్నతంగా తయారవుతాడు. అట్లాగే నీరు కూడా, కుళాయి నీరు కింద పడుతూ ఉన్నది మళ్ళా అది నేలలోకి వెళ్ళి మళ్ళా నీరు ఆవిరైపోయి ఆ నీరు ఆకాశంలోకి వెళ్ళిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది. కుళాయి నీరు కూడా కింద పడ్డంత వేగంగా ఎండకి ఆవిరైపోయి మళ్ళీ మేఘాలకు వెళ్ళిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది. అట్లా వినయంగా ఉన్నటువంటి వాడు ఉన్నతుడైపోతాడు. తల వంచినటువంటి వాడు ఉన్నతుడైపోతాడు. కింద పడ్డ నీరు కాస్త ఆవిరైపోయి ఆకాశంలో మేఘాల్లోకి వెళ్ళిపోయినట్లు